ప్రణీత్ గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్, JNTU, హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. వెల్కమ్ టు టీవీ. నేను శివరామకృష్ణ. ఈ మధ్యకాలంలో తరచుగా ఉంటున్నాం రొమ్ము క్యాన్సర్. ప్రతి స్త్రీ దగ్గర ఎక్కువ రొమ్ము క్యాన్సర్ కేసులు అయితే ఎక్కువ అవుతున్నాయి, మనం చూడొచ్చు సొసైటీలో. అలాగే అసలు ఈ రొమ్ము క్యాన్సర్కి ఎంత కామన్గా వస్తుంది, అసలు కామన్గా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సంబంధించి డాక్టర్ కార్తిక్ చంద్ర, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నేను డాక్టర్ కార్తిక్ చంద్ర, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ అట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హెల్త్ సిటీ, విశాఖపట్నం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మహిళల్లో వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్, దురదృష్టవశాత్తు. యాక్చువల్లీ 10 మందిలో 10 ఆడవాళ్లలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు 80 సంవత్సరాల వరకు బతికుంటే 10 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది బ్యాడ్ న్యూస్. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒకవేళ మనం అర్లీ స్టేజ్లో కానీ డిటెక్ట్ చేయగలిగితే ఈజీగా సింపుల్ ట్రీట్మెంట్స్తో తప్పకుండా పూర్తిగా క్యూర్ చేయగలము. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. డాక్టర్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్లో కామన్ సిమ్టమ్ ఏమిటి అసలు? మోస్ట్ కామన్ సిమ్టమ్స్, ఇనీషియల్ సిమ్టమ్ ఏంటంటే గడ్డలాగా వస్తుంది. గడ్డ అంటే రొమ్ములోని ఏదైనా ఒక చిన్న నాడ్యూల్ ఆర్ లంప్ అంటాం. మోస్ట్లీ ఫస్ట్ ఫ్యూ మంత్స్లో అసలు చిన్న సైజులో ఉన్నప్పుడు నొప్పే ఉండదు. ఇక్కడే మన ఆడవాళ్ళందరూ పొరబడతారు. ఏంటంటే నొప్పి లేదు కదా అని ఎవరికి చూపించుకోరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించుకోరు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ బ్రెస్ట్ క్యాన్సర్. అర్లీ స్టేజ్ అని టెస్ట్ చేయించుకోరు. కొంచెం పెద్దది అయిన తర్వాత, లేకపోతే పుండు అయిన తర్వాతలో కానీ, లేకపోతే చంకలోకి గడ్డలు పాకిన తర్వాతలో కానీ, అప్పుడు కానీ డాక్టర్ దగ్గరికి రారు. అది మారాలి మన కమ్యూనిటీలో. డాక్టర్ గారు, ఏ ఏజ్ గ్రూప్ వరకు ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది మహిళల్లో? ఏజ్ పెరిగే కొద్దీ, 40, 50, 60 పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా బ్రెస్ట్లో గడ్డలు తీసుకుంటే 20, 30, 40 20స్లో 30స్లో వచ్చే గడ్డల్ని ఫైబ్రో ఎడినోమా లేకపోతే ఫైబ్రోసిస్టిక్ డిజీజ్ అంటారు. కొన్నిసార్లు నొప్పితో వస్తాయి, కొన్నిసార్లు నొప్పి లేకుండా వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ కొందరికి చాలామందికి ఉంటుంది ఫైబ్రోసిస్టిక్ డిజీజ్ అని, సిస్ట్లు కానీ ఉండొచ్చు బ్రెస్ట్లో. యూజువల్లీ ఇది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, అంటే మెన్సెస్ అవుతున్న ఏజ్ గ్రూప్లో వస్తాయి. బట్ యూజువల్లీ 40, 45, 50 ఇయర్స్ అయ్యేటప్పటికి మెన్సెస్ అవన్నీ ఆగిపోయే టైంకి ఈ గడ్డలు తగ్గిపోతాయి. బినైన్ గడ్డలు అంటాం, క్యాన్సర్ కాని గడ్డలు, ఫైబ్రోసిస్టిక్ డిజీజ్ అనేది. సో సిస్టులు అవ్వచ్చు, లేకపోతే చిన్న గడ్డలు అవ్వచ్చు. అయితే 40, 45, 50 దాటి మెన్సెస్ ఆగిపోయిన ఏజ్ గ్రూప్లో వచ్చే గడ్డలు క్యాన్సర్ అవ్వడానికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. 60, 70 సంవత్సరాల తర్వాత వచ్చే గడ్డలన్నీ ఆల్మోస్ట్ 99% అవి క్యాన్సర్లే. డాక్టర్ గారు, ఇప్పుడు లేడీస్లో బ్రెస్ట్ అంటే నిజంగా అది చాలా సిగ్గుతో కూడుకున్నది విషయం. చాలామంది బయటపెట్టడానికి సంశయిస్తుంటారు. అలాంటి వరకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? మన ఏంటంటే జస్ట్ ఎప్పుడే మీరు వినే ఉంటారు, స్క్రీనింగ్ పరీక్షలు అని ఉంటాయి. స్క్రీనింగ్ పరీక్షలు చేసుకుంటే ఒకవేళ క్యాన్సర్ వచ్చినా దాన్ని చాలా అర్లీ స్టేజ్లో గుర్తించవచ్చు. సో ఇక్కడ స్క్రీనింగ్కి 2 రకాలు. ఒకటి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వీయ రొమ్ము పరీక్ష. అండ్ రెండోది మ్యామోగ్రఫీ. స్వీయ రొమ్ము పరీక్ష, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా సింపుల్ అండి. ఏంటంటే అంటే చెప్పడానికే చాలా సింపుల్. ఎవ్రీ మంత్ ఒక లేడీ తన బ్రెస్ట్ని స్వయంగా పరీక్ష చేసుకోవాలి. అది ఎప్పుడు చేసుకోవాలి? మెన్సెస్ అయిపోయిన ఫస్ట్ 5 to 10 డేస్లో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని, అంటే 5th డే ఆఫ్టర్ మెన్సెస్. లేకపోతే ఇంకో విధంగా చూడొచ్చు, కొందరు రెగ్యులర్గా సైకిల్స్ అవుతుంటాయి. రెగ్యులర్గా అరౌండ్ 20th or 25th of every month అవుతున్నది అనుకోండి మెన్సెస్. 5 days అయిపోయిన తర్వాత, సో 1st of every month ఒక డేట్ ఫిక్స్ చేసుకొని లేడీస్ వాళ్ళ బెడ్రూమ్లో మిర్రర్ మీద, అద్దం ముందు నిల్చొని స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకోవాలి. అంటే టచ్ చేసి చూడాలి, లేకపోతే ఏమైనా గడ్డలు ఏమైనా వచ్చాయా అని మెల్లిగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు స్పెండ్ చేసి 2 రూములు స్వీయ పరీక్ష చేసుకొని ఏమైనా
గడ్డలు ఏమైనా ఉన్నాయని చూసుకోవాలి. 5th డే ఒకవేళ ఆఫ్టర్ మెన్సెస్. 5th to 10th డే ఆఫ్టర్ ఓకే మెన్సెస్. ఓకే. వెరీ సింపుల్, ఇదేం ఒక్క పైసా ఖర్చు లేదు. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు ఏదైనా టెస్ట్కి వెళ్ళొచ్చు. సో గడ్డలాగా కానీ ఏదైనా అనిపిస్తే, లేకపోతే నిపుల్ అని ఉంటుంది కదా, దాని నుంచి ఏవైనా ఫ్లూయిడ్ కానీ వాటర్ కానీ బ్లడ్ కానీ అలాంటిది ఏదైనా వస్తుంది అంటే, లేకపోతే బ్రెస్ట్ ఎక్కడైనా షేప్ మారింది, బాగా గట్టిగా అయ్యింది, ఇలాంటివి ఏమైనా చేంజెస్ ఉండొచ్చు బ్రెస్ట్ క్యాన్సర్లో. అలాగని భయపడాల్సింది లేదు. యంగ్ ఉమెన్లో ఇలాంటి కొన్ని చేంజెస్ ఉంటాయి. మామూలుగానే నిపుల్ నుంచి ఏదైనా ఫ్లూయిడ్ లాగా రావచ్చు, మిల్క్ లాగా రావచ్చు, అప్పుడప్పుడు బ్లడీగా కూడా రావచ్చు. అన్నిసార్లు క్యాన్సర్ అవ్వని లేదు, బట్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి డాక్టర్ గారు? బ్రెస్ట్ క్యాన్సర్లో అంటే కారకాలు ఏంటి అని చూస్తే, కొన్ని మనం మాడిఫై చేయొచ్చు, కొన్ని మాడిఫై చేయలేము. సో ఈ వయసు పెరిగే కొద్దీ, ఇందాక చెప్పినట్టు 30-40లో బ్రెస్ట్ క్యాన్సర్ రావడం అరుదు, రావచ్చు బట్ స్టిల్ అరుదు. బట్ 60, 70, 80లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఏజ్ అనేది కామనెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. అది కాకుండా జెనెటిక్స్, కొందరికి BRCA మ్యుటేషన్ అని ఇలాంటి జెనెటిక్ మ్యుటేషన్స్ ఉంటాయి. అది కొంచెం వంశపారంపర్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది కాకుండా కొన్ని కులస్తుల్లో, మతస్థుల్లో కూడా, కొంచెం బ్రాహ్మణ్స్లో కొందరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ మార్చలేము. ఏవి మార్చచ్చు, వాట్ కెన్ వి చేంజ్? ఒబెసిటీ, ఊబకాయం ఉండే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వాడే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. ప్రీవియస్లీ ఏదైనా బ్రెస్ట్లో ప్రాబ్లమ్స్, క్యాన్సర్ కాకుండా బ్రెస్ట్ సర్జరీస్ ఏమైనా జరిగి ఉంటే, ఫైబ్రోసిస్టిక్ డిజీజ్, బినైన్ బ్రెస్ట్ డిసీజ్ ఏమైనా వచ్చి ఉంటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. ఎవరికైనా బ్రెస్ట్కి ఏదైనా ఫర్ సమ్ రీజన్ రేడియేషన్ థెరపీ ఎప్పుడైనా ముందయ్యి ఉంటే, లేకపోతే బాడీకి ఎక్కడైనా రేడియేషన్ థెరపీ ఏమైనా ముందయ్యి ఉంటే మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఇది కాకుండా వాట్ యూ హ్యావ్ టు నో, అర్లీ మెనార్క్, ఎవరికైతే మెన్సెస్ అర్లీగా చిన్న ఏజ్లో స్టార్ట్ అవుతాయో, ఎవరికి మెన్సెస్ ఎక్కువ కాలం వస్తుందో, అంటే 50-55 వరకు మెన్సెస్ కంటిన్యూ అవుతుంది, లేట్ మెనోపాస్, ఇవి కూడా రిస్క్ ఫ్యాక్టర్సే. అవే కాకుండా పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యకపోవడం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. ఎవరికి బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యరో, పాలు ఇవ్వరో, అది కూడా యాక్చువల్లీ ఏంటంటే మెన్సెస్ అయ్యేటప్పుడు మామూలుగా ఋతుక్రమంలో హార్మోనల్ లెవెల్స్ పెరగడం తగ్గడం అది జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు కన్నప్పుడు 2-3 ఇయర్స్, 1-2 ఇయర్స్ మెన్సెస్ అవ్వదు. అలా 2-3 పిల్లలు కన్నప్పుడు ఆ 2-3-4-5 ఇయర్స్ మెన్సెస్ అవ్వదు. సో ఇదే ప్రొటెక్టివ్ టైం. అదే కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం, ఈ బ్రెస్ట్ ఫీడింగ్ టైం కూడా ప్రొటెక్టివ్ టైం. సో ఈ 5-6 ఇయర్స్ అనేది ఆ హార్మోనల్ చేంజెస్ కొంచెం తగ్గుతాయి ఈ ఉమెన్లో. దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ పెరుగుతుంది. సో పిల్లలు కండం ప్రొటెక్ట్స్ అగైన్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, పాలు ఇవ్వడం ప్రొటెక్ట్స్ అగైన్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇవి మనం మార్చుకోవచ్చు. ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయాలి ఉమెన్. డాక్టర్, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పడాలి? సో నేను చెప్పినట్టు ఉమెన్ ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలి. వీలైనంత వరకు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది తీసుకోకూడదు. ఇంకొకటి, పిల్లల్ని అర్లీగా కనాలి. అర్లీ చైల్డ్ బర్త్ అనేది ఇంపార్టెంట్. పిల్లలకి పాలు ఇవ్వాలి, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయడం ఇంపార్టెంట్. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయడం. ఒబెసిటీ, ఊబకాయం అనేది అవాయిడ్ చేయాలి. అంటే వెయిట్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. సో వెయిట్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. యాక్టివ్ లైఫ్ స్టైల్, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి, సెడెంటరీగా ఉండకూడదు, మూమెంట్ బాగా ఉండాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. డాక్టర్ గారు, ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి రెడ్ మీట్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే రెడ్ మీట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి వెయిట్ ఎక్కువ, ఒబెసిటీ అనేది రిస్క్ ఎక్కువ ఉంది. ఆ ఒబెసిటీ రిస్క్ ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉందంట.
డాక్టర్ గారు, ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ఆడవారు ఏం చేయాలి? సో చెప్పినట్టు రెండు ఇంపార్టెంట్ థింగ్స్, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ టూ మ్యామోగ్రఫీ. సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ స్వీయ రొమ్ము పరీక్ష మంత్లో ఒకసారి చేసుకోవడం, అండ్ రెండోది మ్యామోగ్రఫీ 40 ఇయర్స్ దాటిన తర్వాత ఒకసారి మ్యామోగ్రఫీ చేసుకోవాలి. ఏమైనా చేంజెస్ ఉన్నాయో చూసుకోవాలి. వన్స్ ఇన్ 2 ఇయర్స్ చేసుకోవాలి. 50 ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి మ్యామోగ్రఫీ చేసుకుంటే మంచిది. ఎందుకంటే కొన్ని అంటే ఒకవేళ గెడ్డలు ఉన్నా అంటే చేతికి తగిలే ముందే సైజ్ రీచ్ అయ్యే ముందే కానీ మనం కనుక్కుంటే 1 సెంటీమీటర్ 1/2 సెంటీమీటర్ ట్యూమర్స్ని తీస్తే వాటి క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే రిస్క్ చాలా తక్కువ. వెరీ సింపుల్ ట్రీట్మెంట్, ఒక సర్జరీతో అయిపోతుంది, మళ్ళీ ఇంకేం చేసుకోక్కర్లేదు. సో ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్, సర్వైవల్ కూడా 100% ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్లో. డాక్టర్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అసలు? బ్రెస్ట్ క్యాన్సర్ అని ఒకవేళ నిర్ధారణ అయితే ఎలా నిర్ధారణ చేస్తారంటే ఒక బయాప్సీ చేస్తాం. ఏదైనా ఎవరైనా గడ్డతో వస్తే యూజువలీ ఫస్ట్ మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేస్తాము. అది దాన్ని బట్టి ఒక ఐడియా ఇస్తుంది అనమాట. అది ఒక ఫోటో లాంటిది, బ్రెస్ట్కి ఒక ఫోటో తీసినట్టు, ఒక ఎక్స్రే తీసినట్టు. సో అది క్లియర్గా దాన్ని బట్టి ఒక సూచన వస్తుంది, అంటే ఇది నార్మల్ గడ్డ లేకపోతే క్యాన్సర్ లాంటి సందేహం ఉందా అని. ఒకవేళ క్యాన్సర్ అని సందేహాలు ఏవైనా ఉంటే బయాప్సీ, నీడిల్ బయాప్సీ అనేది చేస్తాం, ట్రూ కట్ నీడిల్ బయాప్సీ అనేది. అది ఒక జస్ట్ చిన్న ఓపీడీలోనే చేసేసే టెస్ట్. చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ఒక నీడిల్ బయాప్సీ చేస్తాం, 10 నిమిషాలు అవుతుంది, వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ బయాప్సీ రిపోర్ట్ వచ్చింది బట్టి అసలు క్యాన్సర్ ఉందా లేదా. ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్లో సబ్ టైప్స్ ఉంటాయి, 4 రకాల సబ్ టైప్స్ ఉంటాయి. ఏ రకం క్యాన్సర్ అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ కానీ ఉందంటే అక్కడ నెక్స్ట్ స్టేజ్ అనేది తెలుసుకోవాలి, అంటే అక్కడ మాత్రమే ఉందా, ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా అనేది. ఎక్కడికి స్ప్రెడ్ అయింది అంటే ఒకవేళ కొన్నిసార్లు చంకలో లింఫ్ నోడ్స్ అనే వాటికి స్ప్రెడ్ అవుతుంది, కొన్నిసార్లు బాడీలో ఇంకెక్కడికైనా ఎక్కువ స్టేజ్లో, స్టేజ్ 1లో యూజువల్లీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. బట్ హయ్యర్ స్టేజెస్లో బాడీలో ఎక్కడికైనా లంగ్స్కి కానీ, లివర్కి కానీ, పొట్టలో కానీ, బోన్స్కి కానీ ఎక్కడైనా స్ప్రెడ్ అయిందని తెలుస్తుంది. అది తెలుసుకోవాలంటే ఐడియల్లీ ఒక పెట్ స్కాన్ చేస్తే మంచిది. ఒక పెట్ స్కాన్ లేని పక్షంలో కనీసం సిటీ స్కాన్ అండ్ బోన్ స్కాన్ అనేది చేయాలి. సో దాన్ని బట్టి మనకి 2 ఇంపార్టెంట్ థింగ్స్ తెలుస్తాయి, ఏ స్టేజ్లో ఉంది బ్రెస్ట్ క్యాన్సరు, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏం సీక్వెన్స్లో ఇవ్వాలి అనేది. 4 సబ్ టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటాయి, అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ యూజువల్లీ చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్కి 3 ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్, ఒకటి ఆపరేషను, ఇంకొకటి కీమోథెరపీ, ఇంకొకటి రేడియేషన్ థెరపీ. సమ్ సీక్వెన్స్లో ఈ ట్రీట్మెంట్స్ 3 అవసరం ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇస్ సర్జరీ. అందరికీ సర్జరీ చేయాలి. ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేస్తాము, లేకపోతే సర్జరీ చేసి కీమోథెరపీ అనేది మీ డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. బట్ సర్జరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. డాక్టర్ గారు, మహిళల్లో చాలా పెద్ద అపోహ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్కి సర్జరీ అంటే రొమ్ము పూర్తిగా తీసేస్తారా? నాట్ ఎట్ ఆల్ అండి. మన ప్రాక్టీస్లో చూస్తే 75% ఆఫ్ ద పీపుల్లో బ్రెస్ట్ క్యాన్సర్కి పూర్తిగా రొమ్ము తీయాల్సిన అవసరం లేదు. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు 15 ఏళ్ల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అంటే ఒకటే ఉండేది, మ్యాస్టెక్టమీ. మ్యాస్టెక్టమీ అంటే బ్రెస్ట్ పూర్తిగా తీసేయడం. ఇప్పుడు వీ హ్యావ్ కమ్ టు బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. ఓన్లీ ఏ పార్ట్ అయితే ఇన్వాల్వ్ అయ్యిందో ఆ పార్ట్నే ఒక 2 సెంటీమీటర్ల గడ్డ ఉందంటే ఒక 1 సెంటీమీటర్ మార్జిన్ ఇచ్చి ఒక 4 సెంటీమీటర్లు క్యావిటీ తీస్తాం, అంతే. సో పూర్తిగా బ్రెస్ట్ తీయాల్సిన అవసరం అయితే లేదు. సో అది ఒక పెద్ద అపోహ. అంతేకాకుండా ఒకవేళ బ్రెస్ట్లో పెద్ద పార్ట్ తీయాల్సి వచ్చినా ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అనేది వచ్చింది. హ్యావ్ బెటర్ టెక్నిక్స్, గుడ్ ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్స్తో వీఆర్ ట్రైన్డ్ ఇన్ దట్. ఎక్కడైనా బ్రెస్ట్ సైజ్ కానీ బ్రెస్ట్ షేప్ కానీ మారకుండా మేము సర్జరీ చేస్తాం. అండ్ జస్ట్ ఇన్ కేస్ కొందరికి ఒకవేళ నేను చెప్పాను కదా 75 to 80% యాక్చువల్లీ బ్రెస్ట్ పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు. 10 మందిలో 2కో 3కో బ్రెస్ట్ పూర్తిగా తీయాల్సిన అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళకి బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది కూడా వచ్చింది. అంటే పేషెంట్ నార్మల్ బాడీ ప్లాస్టిక్ సర్జరీ చేసి పొట్ట నుంచి కానీ వెనకాతల కండ నుంచి కానీ మసిల్ని తిప్పి ప్లాస్టిక్ సర్జరీ చేసి మళ్ళీ బ్రెస్ట్ని రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు. సో బయటికి నార్మల్గా కనిపిస్తుంది. డాక్టర్ గారు, ఇప్పుడు స్టేజెస్ పక్కన పెడితే ఏ స్టేజ్లో ఒకవేళ కన్ఫర్మ్ అయినా సర్వైవల్ ఎలా ఉంటుంది?
సో అదృష్టం కొద్దీ వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్. సర్జరీలో అడ్వాన్సెస్ కానీ, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ వీటిలో అడ్వాన్సెస్ వల్ల, రేడియేషన్ థెరపీలో అడ్వాన్సెస్ వల్ల ఇప్పుడు ఒకవేళ ఒక ఎర్లీ స్టేజ్లో స్టేజ్ 1 క్యాన్సర్లో, బ్రెస్ట్ క్యాన్సర్లో పేషెంట్ వస్తే దిస్ అ 95 to 99% ఛాన్స్ ఆఫ్ కంప్లీట్ క్యూర్. అంటే 100 మందిలో 95 మంది క్యూర్ అయిపోతారు పూర్తిగా వితౌట్ రికరెన్స్. నార్మల్ లైఫ్ జీవిస్తారు 20, 30, 40 ఏళ్ళు. స్టేజ్ 2లో కానీ వస్తే అరౌండ్ 10 to 50, 90% సర్వైవల్ రేట్ ఉంది. ఓన్లీ 10 మందిలో ఒకరికే దానివల్ల లైఫ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టేజ్ 3 అయితే 20 to 30% ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ ఉంటాయి. బట్ వాళ్ళకు కూడా సెకండరీ ఆప్షన్స్ చాలా బాగున్నాయి. స్టేజ్ 4లో వస్తే కూడా, ఇప్పుడు స్టేజ్ 4లో వస్తే కూడా 20-25% ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ ఏబుల్ టు బి క్యూర్డ్. అంటే మనకున్న కీమోథెరపీ, సర్జరీ, ఈ ట్రీట్మెంట్స్ వల్ల వీఆర్ ఏబుల్ టు క్యూర్ దమ్. ఈవెన్ ఇన్ స్టేజ్ 4 అరౌండ్ 10 to 20% ఆఫ్ ద పీపుల్ వీఆర్ ఏబుల్ టు క్యూర్ దమ్ ఆఫ్ దిస్ క్యాన్సర్. సో దట్ ఈస్ ద లేటెస్ట్ చేంజ్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. దెర్ ఈస్ గుడ్ హోప్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్. బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. అదొకటే గుర్తుంచుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ మోస్ట్ స్టేజెస్ ఇస్ క్యూరబుల్. అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే, అర్లీగా డాక్టర్ గారి దగ్గరికి వస్తే డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఉంటుంది, క్యూర్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. నిజంగా ఎన్నో అపోహలు ఉండే మహిళలకు నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇది అసలు ఈ రొమ్ము క్యాన్సర్ ఎంత కామన్గా వస్తుంది, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే ఎలా సర్వైవల్ అవ్వాలని చెప్పి మెడికల్ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ కార్తిక్ చంద్ర వల్లం, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ మనకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దయచేసి ఎలాంటి సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి, సిగ్గుపడకండి. ఏవైనా వస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తానండి ఆర్టీవీ. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.